సమ్మర్ మీద కర్చీఫ్ వేసిన స్ట్రైట్ సినిమాల గురించే కాదు, రిపబ్లిక్ డేకి వస్తున్నామంటూ డిక్లేర్ చేసిన పొరుగు సినిమాల మీద కూడా క్రేజ్ బాగానే కనిపిస్తోంది. నార్త్ నుంచి ఒక సినిమా బరిలోకి దిగుతుంటే సౌత్ నుంచి రెండు సినిమాలు డిఫరెంట్ థీమ్స్ తో పోటీకొచ్చేస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా స్పెషాలిటీ ఏంటో చూసేద్దాం పదండి. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా పఠాన్ రిలీజ్ అయింది. 1000 కోట్ల సినిమాగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సేమ్ డేట్ ని టార్గెట్ చేస్తున్నారు హృతిక్ రోషన్. లాస్ట్ ఇయర్ షారుఖ్ తో జోడీ కట్టిన దీపికా పదుకోన్ ఈ ఏడాది హృతిక్ తో కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ ఆదుర్స్ అనిపిస్తుంది. ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో సినిమా మీద బస్ కూడా ఓ రేంజ్ లో ఉంది. సంక్రాంతి సినిమాల సంగతేంటి గురు అని డిస్కషన్ మొదలైన ప్రతి చోట మన సినిమాలతో పాటు పొరుగు సినిమాల ప్రస్తావన కూడా వస్తుంది. అలాంటి సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంది కెప్టెన్ మిల్లర్. ధనుష్ నటించిన పీరియాడిక్ సినిమా ఇది. తన కెరియర్లో అద్భుతమైన జర్నీ ఈ సినిమా కోసం చేసినట్టు డిక్లేర్ చేశారు ధనుష్. ఆల్రెడీ తమిళ్లో విడుదలైంది కెప్టెన్ మిల్లర్. అదే పేరుతో ఈ నెల 25న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ధనుష్ గెటప్ నుంచి యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన తీరు వరకు ప్రతిదీ కొత్తగా ఉందంటున్నారు ఆడియన్స్. తంగలాన్లో విక్రమ్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో ఏం చేయబోతున్నారు అనే ఇంట్రెస్ట్ చూపించిన వారే. కేజీఎఫ్ లో ఒకప్పుడు ఏం జరిగింది అనే థీమ్ తో తెరకెక్కింది తంగలాన్. డబ్బింగ్ వర్క్ కంప్లీట్ అయిందని అనౌన్స్ చేశారు విక్రమ్. ఇప్పుడు ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రిపబ్లిక్ డేకి రిలీజ్ అవుతోంది తంగలాన్.